నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అందిస్తున్నాం. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. తెలుగు భాషా పరిరక్షణకు కోట సహకరించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. అత్యంత వైభవంగా ప్రారంభమైన పెద్ద జియర్ చతుర్మాస దీక్ష. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందిస్తూ ఏడాది పాలన గడిచిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లి చేసిన అభివృద్ధి సంక్షేమం ఇక వివరిస్తోందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో వెళ్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఎరువుల్ని, విత్తనాల్ని ఎటువంటి అవకతవకలు లేకుండా నిబద్ధతతో పంపిణీ చేసిందని, ఇది రైతు ప్రభుత్వం అని తెలియజేశారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నప్పటికీ వైసీపీ నాయకులకు ఇవేమీ కనిపించడం లేదని, కావాలనే ప్రజల్ని తప్పుడు ప్రచారాలతో మభ్యపెడుతున్నారని తెలియజేశారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. మహిళల గౌరవించడం తెలుగుదేశం పార్టీ విధానమని, పార్టీ నాయకులు తప్పుగా మాట్లాడిన వెంటనే సొంత పార్టీ వాళ్ళను కూడా చూడకుండా చర్యలు తీసుకునే స్వభావం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది అని తెలియజేశారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మాసానికో డ్రామాను తెరలేపుతున్నారని, ప్రజల భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుల తీరును మార్చుకుని వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఇక ప్రసాద్, బంగారు బాబు, గంటా పోలినాయుడు, పైడిరాజు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ సంతోష్ బాసు తదితరులు పాల్గొన్నారు. ఒక బ్యాడ్ ఇండికేషన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు రావడానికి కానీ, లేకపోతే పెట్టుబడి పెట్టే వ్యక్తులని తిరిగి పంపించడానికి కానీ ఒక యువాత్మ చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్ననే గుడివాడ ఇన్సిడెంట్ మనం చూసాం. గుడివాడలో జరిగే కుట్రల్లో భాగంగా మన వీడియోస్ కూడా కొంతమంది ఆ పేరుని నాని ఓపెన్గా కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. లోకేష్ బాబు గారిని కూడా ఇన్వాల్వ్ చేయండి, ఆయన ద్వారా మన కళ్ళ జరిగినట్లుగా ప్రసారం చేయండి, లేకపోతే అక్కడ అధినాయకుడు రంగంలో దిగితే తప్ప ఈ కార్యక్రమాలు రాదు, లేకపోతే నైట్ టైము కార్యక్రమాలు చేయండి అని రకరకాలుగా ఇన్సిడెంట్లు చూస్తుంటే మనకి గుర్తొస్తుంది. ఒకటి 5 ఏళ్ళు రాక్షస పాలన చేశారు. ఆ రాక్షస పాలనని, ఆ రాక్షసత్వాన్ని ఇంకా వీళ్ళు బయటకు వచ్చిన విడిచిపెట్టలేదు. ఆ మైండ్ని, ఆలోచన సరళి, ఒక మానవత్వం లేదు, ఒక మంచి ఆలోచన లేవు. ఈ రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ఒక ఆలోచన కూడా, కనీసం ఒక మంచి సలహాలు చూసి వెద్దామని ఆలోచన లేకుండా ఇలా మాట్లాడుతున్న తీరు చూస్తే బాధాకరంగా వస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి గౌరవించారు, ఆ రకంగా పనిచేస్తున్నారు. ఎప్పటికైనా వాళ్ళు విరమించుకోవాలి. కొన్ని విషయాలు ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు, అసహించుకుంటున్నారు మీరు చేస్తున్న యాక్టివిటీస్ని చూసి. మొత్తం అంతా కూడా రాజకీయం, నిరంతరం రాజకీయంలో ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాజకీయంలో మలుచుకోవాలని, కానీ మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రైతు పండించిన పంటని నేలపాలు చేస్తున్నారు. అలాగే మా రాష్ట్ర సంబంధించిన పౌర ప్రతిష్టను కూడా భంగం కలిగించే విధంగా చేస్తున్న చర్యలు కూడా ఇది ప్రజలు చూస్తున్నారు. అందుకే ఈ రాష్ట్ర పౌరుడిగా, బాధ్యత గల వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నాను.
ఈ రాష్ట్రాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అందజేస్తూ భరోసానిస్తూ ఆదుకుంటుందని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రప్కొండ, తెరిగొండ గ్రామాల్లో ఆయన కూటమి కార్యకర్తలతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో 1000 రూపాయలు మాత్రమే విడతల వారీగా పెంచారని, చాలీచాలని పెన్షన్తో తీవ్ర ఇబ్బందులు పడేవారిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులకు, వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, ఇక మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బు ఇచ్చే రాష్ట్రం ఏదీ లేదు. నాకు తెలిసి బీహార్ 200 కూడా ఇవ్వటంలే పెన్షన్, యూపీ కానీ ఎక్కడ కానీ. ఎన్నో మన కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఆశ్చర్యపోతారు, 40,000 మందికి వస్తుంది పెన్షన్ మన నియోజకవర్గంలో. దగ్గర నెలకు 17 కోట్లు మన నియోజకవర్గంలో ఉత్త పెన్షన్లకు ఇచ్చేది 6 మండలాల్లో. తర్వాత తల్లికి వందనం ఏదైతే చెప్పినామో, ముందు అయితే ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు డబ్బు. మనం మాట చెప్పినాం మనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 3 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా అందరికి డబ్బు ఇస్తామని చెప్పాం. ఒకరొకరికి 13,000 లెక్కన మనం డబ్బు ఇస్తా ఉన్నాం. మైనార్టీ సోదరులకు చాలా ఉపయోగపడింది మన నియోజకవర్గంలో. ఎందుకంటే మనకు మైనార్టీ సోదరులు ఎక్కువ కాబట్టి కలిగిరి కానీ, గుర్రంకొండ కానీ, కలకడ కానీ, వాయిల్పాడు కానీ, చింతపత్తి కానీ, తరిగొండ కానీ, పీలేరు కానీ మైనార్టీ సోదరులు ఎక్కువ కాబట్టి ప్రతి ఇంట్లో 2, 3, 4, కొంతమంది అయితే 5 మంది బిడ్డలు కూడా ఉన్నారు. అంత మన మాట చెప్పిన ప్రకారం డబ్బు పడింది. ఎంత డబ్బు పడిందో తెలుసా మన నియోజకవర్గంలో? మీరు ఆశ్చర్యపోతారు. 32,000 మందికి పడింది డబ్బు. 32,000 మంది తల్లిదండ్రుల్లో అకౌంట్లో పడింది. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ అంతా. ఎంత డబ్బో తెలుసా మీకు? 40 కోట్లు మన అకౌంట్లో వేసిండేది మన రాష్ట్ర ప్రభుత్వము. 40 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసిండేది. 40 కోట్లు ఉత్త పీలేరు కాన్స్టిట్యున్సీ. నేను చెప్తా ఉండేది సంవత్సరానికి ఇంకా 3 ఏళ్ళు ఇస్తాం అంటే 160 కోట్లు డబ్బు మనము 4 ఏళ్లలో మన ప్రభుత్వము మీ అకౌంట్లో డబ్బు వేస్తా ఉంది ఒక పీలేరు నియోజకవర్గంలో. రాష్ట్రం అంతా దగ్గర 10,000 కోట్లు ఈ స్కీమ్. ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ కానీ, భోజనం కానీ, షూస్ కానీ, బుక్కులు కానీ, బ్యాగ్ కానీ అన్నీ ఇప్పుడు చాలా బాగా ఇస్తున్నారు. లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయర్ చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని ప్రాశస్యం. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ముందుగా శ్రీ 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 పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్షేణ ఆరాధన, మేదినీ పూజ, మృత్యంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత సేకరించిన పుట్టమన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ తిరుమల బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన గల మఠం వద్ద నుండి శ్రీ చినజీయర్ మరియు ఇతర శిష్య బృందంతో బయలుదేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి శ్రీ వరాహస్వామి వారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. తెలుగు భాష పరిరక్షణకు కోట శ్రీనివాసరావు అసెంబ్లీలో తనకు తోడ్పాటుగా నిలిచారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్మరించుకున్నారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోట శ్రీనివాసరావు సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది. కోట శ్రీనివాసరావు చిత్రపటానికి బుద్ధప్రసాద్ ఘన నివాళి అర్పించారు. కోట శ్రీనివాసరావు ఎంచుకున్న ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారని అన్నారు. అవనిగడ్డలో బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడ హై స్కూల్లో SLC చదివారని తెలిపారు. ఇద్దరం కూడా ఆ రోజున పనిచేయటం జరిగింది. అయితే నాకు ఒక గొప్ప విషయం ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగుని విధిగా బోధించాలని చెప్పి ఒక అనధికార తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సహజంగా అనధికార తీర్మానాలు ఎప్పుడు చర్చకి రావు. అనుకోకుండా అది చర్చకు వచ్చింది. సరే, నేను ప్రతిపాదించిన భావనని దీన్ని బలపరిచే వాళ్ళు ఎవరు అన్నది చూస్తే ఎవరు కనపడతల్లా. ఆ సమయంలో నేను వాట్సన్ దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పే ఇట్లా సంగతి అండి, దీన్ని మీరు బలపరుస్తూ మాట్లాడాలని చెప్పి ఆయన వెంటనే లేచి అత్యంత అద్భుతంగా తెలుగు భాషని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, తెలుగు భాష గొప్పతనం,
విద్యా విధానంలో తెలుగు లేకపోవటం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఆయన సవివరంగా వివరిస్తూ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ రోజున ఆ అనంతకాట తీర్మాన ఫలితంగా ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగును బోధిస్తామని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అది మర్చిపోలేని సన్నివేశం, మా ఇద్దరికి ఉన్న గొప్ప బంధానికి అదొక నిదర్శనం. శాసనసభ్యుడిగా కూడా ఆయన ఎంతో ప్రతి సమావేశాలన్నిటికీ కూడా హాజరవుతూ ఉండేవారు. అలాగే జిల్లా సమీక్ష సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవారు. ఆ శాసనసభ్యుడిగా తన యొక్క పాత్రని తాను చక్కగా నిర్వర్తించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలో ప్రవేశించి కూడా ఆయన తనదంటూ తనకైన ప్రత్యేక శైలిలో ఆయన జీవితాన్ని గడిపారు. ఇటీవల కాలంలో ఆయన బాగా వృద్ధాప్యం చెందడం జరిగింది. ఇటీవల ఆ మధ్యకాలంలో భీమవరంలో కూడా ఆయన సన్మానం చేస్తే దానికి ముఖ్య అతిథిని వెళ్ళటం జరిగింది. కానీ అప్పటికి బాగా ఇదే తర్వాత మా అబ్బాయి పెళ్ళికి కూడా నేను రావడం జరిగింది. మధ్య చెప్పిన ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ఏదేమైనా ఇంకొక విషయం ఏంటంటే ఆయన నాతో చెప్తూ ఉండేవాడు, డాక్టర్ పిఆర్కే శర్మ గారు అని చెప్పి అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కోడూరు పిఎస్సిలో కూడా ఆయన వైద్యుడిగా పనిచేశారు. ఆయన బస్సుకి బావగారు అవుతారు అనమాట. ఆయన అవనిగడ్డలో ఉన్నప్పుడు ఆయన వారి ఇంట్లో ఉండి అవనిగడ్డ హై స్కూల్లో నేను ఎస్ఎస్సి చదివానని చెప్పేవారు. మీ ఇంటి ఎదురుకొండ సందులో నేను ఉండేవాడిని, అంచేత నాకు మీ నాన్నగారి గురించి మీ గురించి నాకు తెలుసు బాగా అని చెప్పి. కర్నూలు నగరం లక్ష్మీనగర్లో ఉన్న క్రిస్టియన్ ప్రార్థనా మందిరం ఆదివారం ఆరాధన చేసుకునేందుకు వీలు లేకుండా రిజిస్టర్ లేని సంఘం నాయకులు క్రిస్టియన్ ప్రార్థనా మందిరంకు తాళాలు వేసి ప్రార్థనకు అంతరాయం కలిగిస్తున్నారు. క్రైస్తవులకు వారంలో ఒకరోజు ముఖ్యమైన ఆదివారం ఆరాధన దినంగా భావిస్తారు. 75 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరానికి తాళాలు వేసి ఆరాధనకు అంతరాయం కలిగిందని వారన్నారు. కానీ రిజిస్టర్ లేని కొంతమంది సంఘం నాయకుల వల్ల గొడవ జరగడంతో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారుల ప్రోద్బలంతో ప్రార్థనా మందిరానికి తాళాలు వేశారని అన్నారు. దీనికి నిరసనగా ఆదివారం రోజున ప్రార్థనా మందిరం బయట ప్రార్థనలు చేసుకుని సంఘం సభ్యులకు జ్ఞానం కలిగించేలా ప్రభువుకి ప్రార్థనలు చేశామని తెలిపారు. ఏది ఏవైనా ఉన్నతాధికారులు స్పందించి సంఘం సభ్యులను విచారించి ప్రార్థనా మందిరానికి తాళాలు తొలగించాలని అధికారులను కోరుకున్నారు. మామూలుగా అయితే క్రైస్తవులు ఎవరైనా కూడా ఒక మందిరంలో కూడుకొని దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధించే దినము ఆదివారం. మిగిలిన మధ్యలో కూడికలు జరుగుతాయి కానీ వీలైన వాళ్ళు వస్తుంటారు, రాకపోతుంటారు. కానీ ఆదివారం అనేసరికి ప్రతి క్రైస్తవునికి ఉండేది అది ఆరాధన లేని మనిషి లేకుండా ఉంటారనమాట. అటువంటి ఆరాధన జరగవలసిన స్థలములో ఈ దినము తాళాలు వేయడం వల్ల వాళ్ళ యొక్క ఇష్టాలు తీసుకొచ్చి మందిరం మీద పెట్టడం, మేము మా దగ్గర కీస్ ఉన్నాయి, మేము లాకేస్తాము, ఎవరేం చేస్తారు అన్నట్టుగా, పైగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని తీసుకెళ్ళి కేసులు పెట్టడము, తప్పు ఉన్నా లేకున్నా కేసులు పెట్టడం. కేసు పెట్టాలంటే ఒక తప్పు ఉండాలి. ఒక మనిషి మీద కేసు పెట్టాలంటే ఈజీ కాదు. ఏది మామూలుగా మాట్లాడినా కూడా కేసు పెడతా అంటే అటువంటి కేసు పెట్టే వ్యక్తే ఫ్రాడ్. అటువంటి పెద్దలైన వారు చెప్పిన విధంగా కొన్ని ఏళ్ళ నుంచి సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ట్రస్టు వారు ఆధ్వర్యంలో వారు కానుకలు వాళ్ళకి ఇవ్వాలనే ఒక డిమాండ్ ద్వారా వాళ్ళు పోలీసు వ్యవస్థ మరియు ఎంఆర్ఓ వారిను ఆశ్రయించి వాళ్ళ ఒత్తిడి ద్వారా సంఘం యొక్క ఆరాధనను జరపకుండా నిలుపుదీశారు. దయవుంచి ఈ పెద్దలు ఏ విధంగా అయితే గతంలో ప్రార్థన కూర్చొని జరిపేవారో వారి ద్వారానే సంఘాన్ని నడిపిస్తూ సంఘాన్ని తెరిపించి మరి సంఘములో సభ్యులు దాదాపు 90% ఉన్న సభ్యులందరూ మేము మరి బయట కూడుకోవడము జరుగుతుంది. మరి సిఐ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు దయవుంచి మా పట్ల మరి జనాంగం నుంచి వచ్చినటువంటి వారే ఈ సంఘానికి మందిరానికి ఎంతో సహాయం చేశారు. కానీ 2013లో ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి 5 మందితో అక్కడ ప్రారంభించడం జరిగింది ఫౌండర్స్గా. కాలక్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నా రాజీనామా చేయడం వలన కొన్ని పోస్టులు వేధించబడినాయి. ఆ పోస్టుల్లో కొందరు నియమించడం జరిగింది. ఆ కొత్తగా నియమింపబడిన వ్యక్తుల ద్వారానే మరలా ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుంది. ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే సంఘం యొక్క క్షేమం కొరకు ప్రయాసపడాలి. రెండోది ఆస్తుల పరిరక్షణ, అంటే చట్టపరంగా బయట వారి నుంచి ఏదైనా వచ్చినప్పుడు లీగల్గా ఎదుర్కోవడానికి అది లీగల్ బాడీ తప్ప సంఘం మీద వాళ్ళకు ఎలాంటి అధికారం కానీ ఆధిపత్యం ఉండదు. పరిపాలన అంతా కూడా స్థానిక సంఘంలో పెద్దలు, సేవకులు,
పరిచారకుల ఆధారంలో జరుగుతుంటుంది. అన్ని కార్యక్రమాలకు వారు వెనుకలుండి నడిపించాలి తప్ప ముందు ఉండడానికి లేదు. కానీ మరి ఇటీవల వాళ్ళకున్న ఆలోచన ఏమిటో మాకు తెలియదు. కానీ వాళ్ళు విభేదించి సంఘం అంతా కూడా కలిసి పనిచేసి 2 రోజులుగా గోదావరి వరదలు పెరుగుతుండటంతో ముందుగా ముంపుకు గురికానున్న ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రేపాక గొమ్ము గ్రామానికి చెందిన నిర్వాసితులను చల్లావారి గూడెం పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆదివారం 1TV జరిపిన గ్రౌండ్ రిపోర్టు అంధకారంలో పునరావాస కేంద్రాలు అని కొంతమంది అదే పనిగా ప్రచారం చేశారని, అందులో నిజం లేదని ఎవరో కొంతమంది అలా చెప్పారని అక్కడ మహిళలు తెలిపారు. నిర్వాసితులను వేలేరుపాడు మండలం మంచి చల్లావారి గూడెం తరలించడానికి ముందే పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు చేయాల్సిన సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారని, చేతి పంపులు, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్ల పనులు చురుకుగా సాగుతున్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. ఇన్ని ఇళ్లకు విద్యుత్ మరమ్మతుల పనులను చేయించారని, 6 చేతి పంపులు అవసరం ఉండగా శనివారం మధ్యాహ్నం నుంచే 3 చేతి పంపులను కూడా వేయించారని వారు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల గ్రామాల్లో ఈ గోదావరి వరదల పట్ల అధికారి యొక్క పనితీరుని అడిగి తెలుసుకోవడం కొరకు వచ్చాము. ఇప్పుడు మన ముందున్న ఈ పోలవరం కాలనీ చల్లవారిగూడెంలో పునర్వాసానికి పంపించిన యొక్క ప్రజల యొక్క క్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల అడిగి తెలుసుకున్నాము. సార్, ఇప్పుడు మరి ప్రజెంట్గా మనకున్న ఈ యొక్క వరదల పట్ల ఇప్పుడు అధికార యంత్రాంగం చేసిన యొక్క ఇక్కడున్న కార్యకలాపాలకు మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? కలెక్టర్ గారు ఇక్కడ పునరావాసానికి పంపించే ముందు రోజే వేలేరుపాడు మండల ఆఫీస్లో మీటింగ్ పెట్టి మీరు పునరావాసంకి వెళ్ళే టయానికల్లా మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అన్నట్లుగానే 6 బోర్లు శాంక్షన్ చేశారండి రేపగొమ్మ గ్రామానికి. 6 బోర్లలో నిన్న 3 బోర్లు వేశారు. ఈరోజు ఆ బోర్లు కలెక్షన్ ఇస్తున్నారు. రాగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు నైట్ 10 గంటల వరకు కూడా ప్రతి ఇంటికి కూడా కరెంట్ సప్లై ఇచ్చారండి. యుద్ధ ప్రాతిపదికన ప్రతిదీ కూడా ఇమీడియట్గా చేస్తున్నారు. అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మంచిగా వర్క్ చేస్తున్నారండి. ఇబ్బంది లేదు. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇంత స్పీడ్గా వచ్చిన రోజే కరెంటు నీళ్లు ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా గొప్ప విషయం అండి. అలాగే ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు అంటే గోదావరిలో బాగా ఇబ్బందులు ఉన్నాయి. పునరావాసానికి వచ్చిన తర్వాత చాలా నీట్గా ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, కరెంట్ సప్లై ఇచ్చుకోవడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ క్లియర్గానే ఉంది. వాటర్ పైప్ లైన్ లేకపోవడం వల్ల కలెక్టర్ గారు హ్యాండ్ పంపులు ఆర్డబ్ల్యూఎస్ శాంక్షన్ చేయించి నిన్న రావడమే 3 బోర్లు వేశారండి. జనాలు వస్తే మిగతా బోర్లు కూడా రేపు వేస్తానన్నారు. వాటర్ సప్లై కూడా ఈరోజు సాయంత్రం కల్లా హ్యాండ్ పంపులు చేస్తున్నారు. అదండి జరిగేది. కాకపోతే రోడ్లు కొద్దిగా అసౌకర్యంగా ఉన్నాయి. రోడ్లు కూడా కొంచెం క్లియర్ చేస్తే ప్రయాణానికి బాగుంటుంది అనేది మాకు. చూసినట్లయితే మనం ఒక రోడ్లు సౌకర్యం ఒకటే ఇది కొంత కొరతగా ఉందని చెప్పేసి నిర్వాసితులు చెప్తున్నారు. అవి కూడా అధికార యంత్రాంగం మరి అప్రమత్తమై త్వరలో మరి వీటిని కూడా పూర్తి చేస్తారని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారని చెప్పేసి నిర్వాసితులు చెప్తున్నారు. అలాగే సార్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అందిస్తున్నాం. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. తెలుగు భాషా పరిరక్షణకు కోట సహకరించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. అత్యంత వైభవంగా ప్రారంభమైన పెద్ద జియర్ చతుర్మాస దీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.